వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అంటే మెంటర్షిప్ అంటే ఏంటి, అసలు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు ఏం చేస్తారు సార్, మెంటర్షిప్లో మాకు ఏమేమి డీటెయిల్స్ ఇస్తారు, మేము మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలని ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లారిఫై చేయడానికి మెంటర్షిప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ మాకు కంప్లీట్గా మీ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అసలు మన మెంటర్షిప్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే కనుక 2025లోనే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఫస్ట్ మీకు చూపిస్తారు. ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్స్ వచ్చాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. మీరు ఎవరి మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్నా, మనది నచ్చలేదు, మీరు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కానీ అనవసరంగా తొందరపడి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర మాత్రం జాయిన్ అవ్వద్దు. వాళ్ళు 2025లో స్టూడెంట్ పేరెంట్కి కౌన్సిలింగ్ ఎలా చేశారు, వాళ్ళు చేసిన కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ ద్వారా ఎవరెవరికి ఎక్కడ సీట్స్ వచ్చాయనేది ఒకసారి రియల్గా చూపించమని అడగండి. చూసిన తర్వాతే ఫీడ్బ్యాక్ ఉన్న తర్వాతే తీసుకోండి. అలా కనుక మీరు ఏమీ అడగకుండా ఊరికే వీడియోలలో చెప్పిన మాటలు వినేసి జాయిన్ అవుతే మాత్రం తర్వాత మీరు చాలా బాధపడతారు. అది మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మన మెంటర్షిప్లో చాలామంది దగ్గర పేమెంట్ చేసి వాళ్ళు ఏమీ చెప్పట్లేదు అని చెప్పి మళ్ళీ మన దగ్గర పేమెంట్ చేసి వచ్చిన పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదనే ముందుగా మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ ఐఐటి కాలేజ్ సంబంధించి స్టూడెంట్ అండ్ పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడండి క్లారిటీగా 1 by 1. ఐఐటి కాలేజ్లో ఎవరికి ఎక్కడ సీట్స్ వచ్చాయి, వాళ్ళు సీట్స్ జాయిన్ అవుతున్న టైంలో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనేది ఒకసారి ఇక్కడ మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఐఐటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సంబంధించిన గ్రూప్. మీ గ్రూప్ ఇలా ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2026 సంబంధించి వస్తారు. మీకు ఇప్పుడు ఏదో ఒక ఐఐటి కాలేజ్లో సీట్ వచ్చింది, మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎన్ఐటి కాలేజ్ సీట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎవరు చెప్తారు? నేను కంప్లీట్ గైడెన్స్ మీకు అడ్మిషన్ వరకు ఇస్తాను. మీరు అక్కడ వెళ్ళే టైంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇలా మీ గ్రూప్లో యాడ్ చేస్తే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నది ఎన్ఐటి సంబంధించిన గ్రూప్. సో ఇలా మీకు గ్రూప్స్ క్రియేట్ చేయడం వల్ల మీకు వచ్చిన సీట్స్ ఎక్కడైతే ఉన్నాయో మీరు ఈ గ్రూప్లో మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అదే కాలేజీలో ఉన్న వాళ్ళు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఇవ్వడానికి ఉంటుంది. సో ఇది కూడా మీకు ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఏపీలోనో టీఎస్లో ఉన్నారు, వేరే ఎక్కడో కాలేజీలో వేరే స్టేట్లో సీట్ వచ్చింది, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే ఎవరేం చెప్తారు అనేది మీకు తెలియకపోవచ్చు. సో ఇలా మీకు గ్రూప్స్ క్రియేట్ చేసి గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ స్టూడెంట్ పేరెంట్ ఫీడ్బ్యాక్ చూడండి. ఎన్ఐటీ సంబంధించి ఎవరెవరికి ఎక్కడ సీట్స్ వచ్చాయో, టాప్ ఎన్ఐటీస్ టాప్ ఐఐటీస్ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇవి ఎన్ఐటీ సంబంధించిన ఫీడ్బ్యాక్స్. అలాగే మీకు ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్. ఇక్కడ మీరు ఓన్లీ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ కాదు, జిఎఫ్టీ జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గైడెన్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి మనకు బిట్స్ ఫిలానీలో ఫ్రీ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, విఐటీలో సీట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎస్ఆర్ఎం, మణిపాల్, సహస్ర, కామెడికే ద్వారా జాయిన్ అయిన వాళ్ళు, అమృత యూనివర్సిటీ జాయిన్ అయిన వాళ్ళు, ఎప్సెట్లో జాయిన్ అయిన వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కటి మన గైడెన్స్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది క్లియర్గా. ఇలా మీకు ఎవరైనా మేము మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వడం ద్వారా స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఇండివిజువల్గా వాళ్ళ గ్రూప్లోనే పెట్టారు, లేదు వాళ్ళకే మెసేజ్ చేశారంటే మీరు ఆలోచించుకోండి. కొంతమంది ఊరికే ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి అవన్నీ పెట్టేస్తారు. అవి మీకు ఇప్పుడు నేను కూడా ఒక 100 ఫోటోలు తీసుకొచ్చి గూగుల్లో చూపిస్తాను, అది నిజం అవుతుందా? కాదు కదా. నేను క్రియేట్ చేసిన గ్రూప్ నుంచి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ నేను ఇవ్వగలుగుతాను, ఎవరెవరో అయితే ఇవ్వలేను కదా ఇలా వాట్సాప్లో. సో ఇది కూడా మీరు కరెక్ట్గా తెలుసుకోండి. మన మెంటర్షిప్లో ఓన్లీ ఏపీ టీఎస్ఏ కాదు, కర్ణాటక స్టేట్ నుంచి, తమిళనాడు స్టేట్ నుంచి కూడా జాయిన్ అయిన పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మన మెంటర్షిప్ సంబంధించి అంత మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇక్కడ చూపిస్తుంది మీకు, ఇది రొటేట్లో అయి ఉంటుంది, మీరు ఒక్కసారి రొటేట్ చేసి చూసుకోండి. ఇది స్టూడెంట్కి బిట్స్ ఫిలానీలో వచ్చిన ఫ్రీ సీట్. ఇక్కడ చూడండి 100% ఫీ వేవర్. సో మీకు ఫ్రీ సీట్స్ కూడా రావాలంటే ఎవరికి పాసిబుల్ అవుతుంది, ఎవరు ఎలా చేసుకోవచ్చు అనేది ఒక బిట్స్ అనే కాదు, మనకు ఐఐఎస్సి బెంగళూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐఐఎస్సి సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు. మీకు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, మీకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇందులో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇండివిజువల్ స్టూడెంట్ పేరెంట్ యొక్క కన్వర్జేషన్ ఎలా జరిగింది అనేది కూడా, వాళ్ళకి ఎక్కడ సీట్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కటి. ఇక్కడ చూస్తే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఎలాంటి గైడెన్స్ తీసుకోవడం ద్వారా ఎలాంటి కాలేజీలో సీట్స్ జాయిన్ అయ్యారు అనేది కూడా మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి విఐటి వెల్లూరు, ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ సీట్స్ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంత ఫీడ్బ్యాక్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడు కొత్తగా ఎవరెవరో వచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే అవన్నీ చూసేసి వాళ్ళు చెప్పేవాడిని విని అనవసరంగా సీట్స్ లాస్ అవుతున్నారు. నాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, మీరు నా దగ్గర మెంటర్షిప్ తీసుకోకుండా ప్రాబ్లం లేదు, కానీ
మీరు అనవసరంగా ఎక్కడో ఒకటి వెళ్ళి సీట్స్ లాస్ అవుతున్నారు. అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్ పేరెంట్ యొక్క ఫీలింగ్ ఒక్కసారి మంచి ర్యాంక్ వచ్చి దానికి తగ్గట్టు బెస్ట్ కాలేజీలో సీట్ రాకపోతే ఎంత స్ట్రగుల్ అవుతారనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, స్టూడెంట్స్ పేరెంట్స్ ఎలా మాట్లాడారు, ఎంత స్ట్రగుల్ అయ్యారనేది తెలుసు కాబట్టి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను నేను. సో ఇంకా మన మెంటర్షిప్ విషయానికి వస్తే ఇక్కడ మీకు క్లారిటీగా ఇంకా డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ 2026 సంబంధించి మెంటర్షిప్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో ఫస్ట్ మెంటర్షిప్ మీకు ఏమేమి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది క్లియర్గా చూడండి. ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ జీఎఫ్టీ కాలేజెస్ ఏవైనా సరే మీకు జోసా, సీసాబ్ కౌన్సిలింగ్ ఇక్కడ మీకు చాలామంది మేము జూలై వరకే ఇస్తాం, ఆగస్టు వరకే ఇస్తామనో, లేకపోతే ఓన్లీ ఎన్ఐటీ, ట్రిపుల్ జీఎఫ్టీ ఇస్తామనో, ఓన్లీ ఐఐటీస్కే ఇస్తామనో, ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్కేనో ఇలా కొన్ని కండిషన్స్ పెడుతుంటారు. నేను ఎత్తినప్పుడే మీరు మాట్లాడాలి, లేదు అలాంటివి ఉంటాయి. సో మన దగ్గర అలాంటివి ఏమీ ఉండవు. మీరు ఫస్ట్ డే ఆఫ్ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫీడ్బ్యాక్ అయితే చూశారు కదా. రియాలిటీ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామందికి చాలా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, గైడెన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఎంత తెలిసినా ఫైనల్గా వచ్చిన ర్యాంక్కి మంచి టాప్ కాలేజీలో సీట్స్ అయితే మిస్ అవుతుంటారు. ఎందుకు అంటే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కదానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఐఐటి ర్యాంక్స్ వచ్చిన తర్వాత జోసా, సీసాబ్, జోసా స్టార్ట్ అవుతుంది. జోసా ప్రాసెస్ వేరే ఉంటుంది, మణిపాల్కి వేరే ఉంటుంది, అమృత వేరే ఉంటుంది, కమిటీకి వేరే ఉంటుంది, బిట్షాట్ వేరే ఉంటుంది, విఐటి వేరే ఉంటుంది, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వేరే ఉంటుంది, బెంగళూరు వేరే ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. మీకు వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఎక్కడో సీట్ వస్తే అదే ప్రాసెస్ మీకు చెప్తారు, మీరు అదే ప్రాసెస్లో వెళ్ళిపోతామంటే కుదరదు. సో ఇలా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఏ ప్రాసెస్ సంబంధించిన కౌన్సిలింగ్ ఎలా చేయాలి, అది చేస్తే ఎలా వస్తుంది అనేది మీకు క్లారిటీగా అర్థమైనప్పుడే చేయగలుగుతారు. చాలామంది స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి సార్ మా ర్యాంకుకి తగ్గట్టు సీట్ రాలేదు, మా ర్యాంకుతో సేమ్ ర్యాంక్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే లేదు మాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి సీట్స్ వచ్చాయని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు తెలుస్తుంది మీకు ఇక్కడ గైడెన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది. మీకు వచ్చిన మార్కులకి ఇప్పుడు సెషన్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఎంత ర్యాంక్ రావచ్చు, ఆ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మళ్ళీ సెషన్ 2లో మరి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి, మీకు కావాల్సిన సీట్ రావాలంటే ఇంకా ఎంత పర్సెంటేజ్ రావాలనేది కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ క్లియర్గా మీకు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు వచ్చిన ర్యాంక్స్లో బెస్ట్ ఆఫ్ 1 ఏది బెస్ట్ అయితే అది మీకు జాయిన్ అవ్వడానికి 100% మీరు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని సీట్ వచ్చేలాగా అది ఏది బెస్ట్ ఉంటే అది మీకు చేయడం జరుగుతుంది. ఇది మనది కన్సల్టెన్సీ అయితే కాదు. మీరు కన్సల్టెన్సీకి కెరియర్ గైడెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము కూడా కెరియర్ గైడెన్స్ అని చెప్పి మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే ఆ ర్యాంక్కి సీట్ రాదని చెప్పి వాళ్ళకి మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ చేపిస్తే ఎక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుందో దానికి కన్వర్షన్ చేస్తూ ఉంటారు. సో మనది కన్సల్టెన్సీ అయితే కాదు, ప్యూర్గా 1-to-1 స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేసి మెంటర్షిప్ ఇస్తున్నాం, కెరియర్ గైడెన్స్ మాత్రమే. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫీడ్బ్యాక్ చూపించాను కదా. ఇక్కడ మీకు ఓన్లీ జేఈ మెయిన్స్తో కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ మీకు ఏవైతే లిస్ట్ అవుట్ నేను ఇస్తానో ఆ లిస్ట్ అవుట్లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అండ్ ఆ యూనివర్సిటీస్ కాలేజ్ సంబంధించిన ర్యాంకింగ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇవన్నీ చూసిన తర్వాత మన దగ్గర ప్రతి ఒక్కటి స్ట్రాటజికల్ డాటానే ఉంటుంది. ఊరికే నోటికి వచ్చిందలా చెప్పేసి అక్కడ జాయిన్ అవ్వండి, ఇక్కడ జాయిన్ అవ్వండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అన్నది. అక్యురేట్గా స్ట్రాటజికల్ డాటా బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్లో అంతకుముందు ఇయర్స్లో ఉన్న ఫీడ్బ్యాక్స్ బేస్ చేసుకొని మీకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కావాల్సింది మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీకు స్పెసిఫిక్గా మీ దగ్గర స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అందులో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. బాయ్స్కి వచ్చిన సీట్ కంటే గర్ల్స్కి ఎక్కువ ర్యాంక్ వచ్చినా వస్తుంది. ఒక కేటగిరీలో ఉన్న స్టూడెంట్కి ఇంకో కేటగిరీలో సీట్స్ ఆ ర్యాంక్ డిఫరెన్స్ బట్టి ఉంటుంది. సో ఇలా మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు పర్సనలైజ్డ్గా స్ట్రాటజీ మీరు అప్లై చేయగలిగినప్పుడే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. అలాంటి కాలేజ్ బ్రాంచ్ మీరు ఎలా తీసుకోవాలి అనేది, మీరు పీడిఎఫ్ ఎలా లిస్ట్ అవుట్ చేయాలనేది మీకు క్లారిటీగా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా డిసిషన్ మేకింగ్ క్రైటీరియా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కాలేజ్ అనుకున్నారు, మీ ర్యాంక్కి అది రావట్లేదు, కానీ దానికి ఈక్వల్గా ఉన్న కాలేజో లేదు అదే కాలేజీలో ఇంకొక బెస్ట్ బ్రాంచో చూజ్ చేసుకోవాలంటే ఎలా చూజ్ చేసుకోవాలనే క్రైటీరియాస్ చాలా ఉంటాయి. అవన్నీ మీకు గైడెన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు డిసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఊరికే పక్క వాళ్ళు చెప్పారు, ఎదుటి వాళ్ళు చెప్పారు, రిలేటివ్ చెప్పారని ఏదో ఒకటి చేస్తే నెక్స్ట్ 4 years తర్వాత ఫ్యూచర్లో ఏం చేయాలనేది మీకు డిసిషన్ ఇప్పుడు తీసుకునేలాగా ఉండాలి. అలాంటిది మీకు ఖచ్చితమైన డేటా బేస్ చేసుకొని మీకు క్లియర్గా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి హార్ట్ ఎలా ఉంటుందో మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఇప్పుడు ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనకు ఒక 1 week 10 days గ్యాప్ ఉంది, లేదు ఒక 30 days గ్యాప్ ఉంది అనుకుందాం. సపోజ్ జేఈ మెయిన్సే చూసుకుందాం. మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడే వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వాలి, అడ్వాన్స్డ్ రిజల్ట్ రావాలి, అప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది.
నాకు ర్యాంక్ వచ్చింది కదా, ఇక్కడ డైరెక్ట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే నేను ఆ ఆప్షన్స్ ఇవ్వాలి డిసైడ్ చేసుకుంటానంటే అది ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సో ముందుగానే ఏ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఏబిసిడి ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఏబిసిడి సపోజ్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్. మీరు ఇన్స్టిట్యూషన్ అయినా, అకాడమిక్ ప్రొఫైల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా ఎలా చూస్ చేసుకోవాలి అనుకునేది మీకు ఆప్షన్స్లో సపోజ్ మీకు సి అనే కాలేజ్ వస్తుంది అంటే ఏ అనే కాలేజీలో సీట్ ముందు కావాలా, బి అనేది కావాలా, లేదు డి అనే కాలేజ్ మిస్ అవుతే ఎలా, డి అనే ఆప్షన్ ముందుకు వెళ్ళాలా, ఇలా చాలా కాలేజ్ సంబంధించిన షఫలింగ్ చాలా ఉంటాయి. ప్రియారిటీ సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీకు ప్రియారిటీ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి, మీకు వచ్చిన ర్యాంకింగ్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందనే ఫస్ట్ ఇనిషియల్ పీడిఎఫ్ ఇవ్వడంతో పాటు దాన్ని ప్రియారిటీ వైజ్గా ఎలా రెడీ చేసుకోవాలనే చెప్పడం జరుగుతుంది. టెక్నిక్స్, లాజిక్స్, మీకు సీట్ రావడానికి బెస్ట్ సీట్ ఎలా రావాలి అంటే మీ ర్యాంకుతో ఈక్వల్గా కంపేర్ చేసినప్పుడు వాళ్ళకంటే మీకు మంచి సీట్ రావాలి అంటే ఏం చేయాలి ఆప్షన్స్ ఇవ్వడంలో ఆ లాజిక్స్ అన్నీ మనకున్న 12 years ప్లస్ ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బెస్ట్ సీట్ రావడానికి ఉంటుంది. అండ్ ప్రతి రౌండ్ తర్వాత మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే డిసిషన్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మన దగ్గర అందరూ చెప్పినట్టు వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళకు మాట్లాడి మాకు రాండి అని చెప్పడమో, లేదు మీరు ఇప్పుడు మెసేజ్ చేస్తే ఎప్పుడో 24 hours రిప్లై ఇవ్వడమో, ఇలాంటివి ఏమీ ఉండదు. మీకు డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా 1-to-1 నేను మాత్రమే మాట్లాడతాను. అందుకే లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాను. ఒక లిమిట్ కంప్లీట్ అయిన తర్వాత నాతో హ్యాండిల్ చేయడం కాదు కాబట్టి నేను స్టాప్ చేస్తాను. అంతేగాని ఎంతమంది వచ్చినా తీసుకుంటానని చెప్పి వేరే వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళతో మాట్లాడించడమో, వాళ్ళతో గైడెన్స్ చేయించడం మన దగ్గర ఉండదు. సో ఇక్కడ 1-to-1 గైడెన్స్ ఇండివిజువల్గా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ర్యాంక్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి యూనివర్సిటీ బెస్ట్ వాళ్ళకు ఉంటుంది, జెండర్ వేరు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి 1-to-1 గైడెన్స్ ఉంటుంది. కామన్ ఇన్ఫర్మేషన్ మాత్రం గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది కామన్గా ప్రాసెస్ సంబంధించి. అలాగే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసిన తర్వాత మీకు మెసేజ్ రూపంలోనే డౌట్ క్లారిఫై అవుతుందంటే టెక్స్ట్ చేయడం జరుగుతుంది. లేదు మెసేజ్లో అర్థం కాదు అంటే కాల్ ద్వారా మీకు ఆ డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. కాల్ మీరు మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజ్కి మీకు అర్థం కాలేదు, మళ్ళీ మీకు చెప్పాలంటే వెంటనే కాకపోయినా టైం గ్యాప్ తీసుకొని మీకు ఆ డౌట్ క్లారిఫై చేయడానికి కాల్ ద్వారా క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ముందుగా జాయిన్ అవుతే ముందు మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతే ఈజీ అవుతుంది. ఎక్కడో డైరెక్ట్ లాస్ట్ రేపు కౌన్సిలింగ్ అనగా ఇవాళ జాయిన్ అయ్యి నాకే ఒక్కరికి అన్నీ చెప్పాలంటే అది ఎంతవరకు వెళ్తుంది అనేది మీకు లాస్ట్ మూమెంట్లో డిసిషన్ అనేవి మీకు కూడా అర్థం కాకుండా ఉంటుంది ఎంత చెప్పినప్పటికీ. సో ఇప్పుడు జోసాకు సంబంధించి మీకు ఒక కాలేజీ క్రైటీరియా సంబంధించి ప్రియారిటీ రెడీ అవ్వాలంటే మినిమం 20 days టైం పడుతుంది. ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేయాలంటే 20 నుంచి 30 days. అలాంటిది ఓన్లీ 1 day బిఫోర్లోనే అన్నీ రెడీ చేసుకోవాలంటే అంత ఫాస్ట్గా క్విక్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఉంటుంది అప్పుడు ఆ టైంలో. సో మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు ఇక్కడ మీకు అప్లికేషన్ చేసే టైంలో ఆల్రెడీ అందరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఏమి ఉండదు. ఒకవేళ ఇంకా మేము ఏమైనా చేయలేదు, అప్లికేషన్లో ఏదైనా డౌట్ ఉంది అంటే చెప్పడం జరుగుతుంది. అలాగే పూర్తి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా సీట్స్ క్యాన్సిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందులో ఎటువంటి మిస్టేక్ జరగకుండా ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది, ఇంటిమేట్ చేసి మిమ్మల్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మిస్టేక్ మీరు తెలియకుండా చేసినా ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మన పోస్టులలో చూస్తే ఐఐటి సీట్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి సీట్స్ వచ్చినవి ఉన్నాయి, ఎన్ఐటి సీట్ క్యాన్సిల్ అయితే ఎన్ఐటి సీట్ తెప్పించినవి కూడా ఉన్నాయి. మీరు కమ్యూనిటీ పోస్ట్లో బ్యాక్ వెళ్ళి చూడండి, లాస్ట్ ఇయర్స్లో చాలా బ్యాక్ వెళ్తే మీకు అలాంటివి ఉంటాయి. అలా ఎవరు మీకు గైడెన్స్లో చేసిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే చేస్తే వాళ్ళు చూపిస్తారు కదా. మీకు సీట్ కన్ఫర్మేషన్ అయ్యి ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా గైడెన్స్ ఉంటుంది. మీకు అడ్మిషన్ అంటే ఫస్ట్ డే అడ్మిషన్లో ఏముంటుందో మేము వెళ్ళి జాయిన్ అవుతాము. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్ ఐఐటి సీట్ వచ్చింది, వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ బయోమెట్రిక్ ప్రాబ్లం వచ్చి స్టూడెంట్కి బయోమెట్రిక్ కన్ఫర్మ్ కాకపోవడం వల్ల మిగిలిన అందరు స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, ఆ ఒక్క స్టూడెంట్కే కాలేదు. సో దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ వచ్చింది. అవన్నీ మీకు చేయాలంటే అక్కడ కూడా మీకు హెల్ప్ సపోర్ట్ అవసరం. సో అందుకు నేను చెప్తున్నాను. కొందరు మీకు సీట్ వచ్చిన తర్వాత ఇంకా మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదని చెప్పే వాళ్ళు ఉంటారు. లేదు మీకు ఎవరికో ఒకరికి అసైన్ చేస్తాం వాళ్ళే చూసుకుంటారు అని చెప్తారు. లేదు ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో వచ్చిన మెసేజ్ మాత్రమే ఆన్సర్ ఇస్తారు, కానీ దానికి రిప్లై ఇవ్వరు. దానికి సంబంధించి వేరే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మన దగ్గర మళ్ళీ వచ్చిన వాళ్ళకి సంబంధించి పోస్ట్లో కూడా నేను అది పెట్టాను, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఓన్లీ జోసా కౌన్సిలింగే కాదు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే బిట్షాట్, ఐఐటి అంటే మీకు ఐఐఎస్సి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి విఐటి త్రిబుల్ ఈ, మణిపాల్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత, సహస్ర, కమిడికే, IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు, IIIT ఢిల్లీ సపరేట్ కౌన్సిలింగ్లే ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డిసిషన్ మేకింగ్లో క్రూషియల్ పాయింట్ ఏంటి అని చెప్పడానికి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. స్టూడెంట్స్ పేరెంట్స్ చూశారో నాకు తెలియదు, కానీ స్టూడెంట్కి ఇప్పుడు ఇంటర్ మార్క్స్ 75% ఉండాలి. మంచి ఓబీసీ ర్యాంక్ ఉంది స్టూడెంట్కి, కానీ
75% ఇంటర్ మార్క్స్ లేవు, తను పేరెంట్ చూసుకోలేదు, ఫైనల్గా కౌన్సిలింగ్ వచ్చే టైంకి మాకు 75% లేదని అప్పటికప్పుడు స్టూడెంట్కి జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్లో వెళ్తే మీకు మంచి సీట్ వస్తుంది చెప్తే వెళ్ళారు, సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు కూడా. అలాంటివి ఉంటాయి చాలా డిసిషన్ మేకింగ్ క్రైటీరియాస్, ఎవరికి ఏది బెస్ట్, ఎలాంటి మిస్టేక్ అయింది, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలనేది అప్పటికప్పుడు తెలిపే వాళ్ళు మీకు ఒకరు ఉండాలి. సో మెంటర్షిప్ మెయిన్గా 3 టైప్స్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ 2 ప్యూర్గా గైడెన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. జోసా సీసాబ్ కౌన్సిలింగ్ అంటే ఇక్కడ సీసాబ్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, మీకు అది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ జోసా సీసాబ్ కౌన్సిలింగ్ సంబంధించి అంటే ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTs అన్నింటికి కలిపి 3000 రూపీస్. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కావాలి మాకు జోసా సీసాబ్తో పాటు. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఇక్కడ మీకు ఏదైతే పైన లిస్ట్ నేను చెప్పానో ఇవన్నీ మీకు కవర్ అవుతాయి. ఇక్కడ మేము అన్నీ ఒక 20 రాస్తాము, ఒక 15 రాస్తాము అనవసరం. అవన్నీ మీకు లిమిటెడ్గా రాస్తేనే స్టూడెంట్కి టైం గ్యాప్ ఉంటుంది, మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఉంటుంది. సో ఇవన్నీ ఇక్కడ మీకు ఏవైతే చెప్పడం జరిగిందో ప్రైవేట్ యూనివర్సిటీస్ జోసా సీసాబ్తో పాటు బిట్షాట్, ఐఐటి, VIT, IIIE, మణిపాల్, SRMs, అమృత, శాస్త్ర, కామెడికే, IIIT హైదరాబాద్, బెంగళూరు, IIIT ఢిల్లీ అంటే కామన్గా మీకు జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్గా కావాలి గైడెన్స్ అంటే కనుక 6000 రూపీస్. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇది ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ నేను ఓన్గా చేస్తాను కాబట్టి, వేరే వాళ్ళకి ఇవ్వను కాబట్టి, అంత టైం ఉండదు కాబట్టి ఫ్యూ మెంబర్ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత చాలామంది లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్స్లో కూడా రిక్వెస్ట్ చేశారు, నేను మనకు టైం పాసిబుల్ కాదు సార్ మేడం అని చెప్పేశాను. చాలా డిసప్పాయింట్ వాళ్ళు ఉన్నారు లాస్ట్కి వచ్చేసి. సో అలాంటివి కావద్దు అనుకుంటే ముందుగా జాయిన్ అవుతే మీకు బెస్ట్. ఇది ఏంటంటే మీకు ఇక్కడ జోసా సీసాబ్తో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమైతే చెప్పడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేస్తున్నవి కొన్ని ఫిల్ చేయొచ్చు, కొన్ని ఇంకా చేయాల్సిన ఉండవచ్చు. మీరు ఏం చేయాలని చెప్పడం జరుగుతుంది. లేదు ప్రాసెస్ మాకు చేయడం రావట్లేదు అంటే చేయడానికి నేను ఆ ప్రాసెస్ చేస్తాను. అంటే ఇది కంపల్సరీ అని కాదు ఈ ప్యాకేజ్లో. ఇది మీకు ఒకరు తెలియకపోతే నేను ఆ ప్రాసెస్ కూడా చేస్తాను అని చెప్తున్నాను. ఇది మేము అన్ని ఇవి చేసుకున్నాం సార్ ఫీజు తక్కువ చేయండి అంటే కాదు. దీని ఉద్దేశం ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కాదు, మెయిన్గా కౌన్సిలింగ్ ప్రాసెస్. మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు నేనే మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఎండ్ వరకు కంప్లీట్ చేసి మీరు అడ్మిషన్ వెళ్ళే వరకు మీకు మీ చేతిలో మీ అడ్మిషన్ లెటర్ ఇచ్చే వరకు ఉంటుంది కంప్లీట్గా. అంటే మీకు ఇక్కడ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తే కంప్లీట్గా ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ కూడా నేనే చేస్తాను మీకు. అంటే మీతో డిస్కస్ చేసి ఏం చేసిన తర్వాత అది మీకు ఏ కాలేజ్ బెస్ట్, ఏ బ్రాంచ్ బెస్ట్ అనేది ఇక్కడ గైడెన్స్ అందరికీ ఎలా ఉంటుందో మీకు అలానే ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని కౌన్సిలింగ్ ప్రాసెస్లు అన్నీ బెస్ట్ ఆప్షన్ వచ్చేలాగా ఎలా అయితే చేయాలో అది నేనే ఓన్గా చేస్తాను. చేయడానికి ఇది 10,000 రూపీస్. సో మరి మీరు ఫీ పేమెంట్ ఎలా చేయాలి అంటే కనుక మీరు వాట్సాప్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దయచేసి మెంటర్షిప్ మాకు లేదు, మేము మెంటర్షిప్లో జాయిన్ అయ్యాం, ఓన్లీ డౌట్స్కే క్లారిఫై చేసుకోవడానికి కాల్ చేస్తామంటే మాత్రం దయచేసి ఎవరు టైం వేస్ట్ చేసుకోకండి, మా టైం కూడా వేస్ట్ చేయాలి. మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మాత్రమే స్పెసిఫిక్గా ఈ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2,40,000+ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత చాలామంది చిన్న చిన్న డౌట్స్ వీడియోస్లో వచ్చినవి కూడా అడిగే వాళ్ళు ఉంటారు. వాటన్నిటి కోసం కాల్స్ లిఫ్ట్ చేస్తూ రిప్లైలు ఇస్తూ ఉంటే మెంటర్షిప్లో మాకు అసలు తెలియదు, మాకు గైడెన్స్ కావాలన్న వాళ్ళకు టైం స్పెండ్ చేయడానికి ఉండదు కాబట్టి వాళ్ళకి మాత్రమే స్పెసిఫిక్గా ఇవ్వడం జరుగుతుంది. సో పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఉంటుంది. మెంటర్షిప్లో ఇప్పుడే తీసుకుంటే మీకు ముందుగానే ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్, సరైన కరెక్ట్ టైంలో ప్లానింగ్, ప్రియారిటీ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ముందే తెలుస్తాయి. హరిగా బరీగా చేయడం కంటే ముందు చేయడం బెస్ట్. ఇక్కడ మీకు పేటిఎం, జీపే లేదా పేటిఎం ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ ఈ నెంబర్కి సేమ్ నెంబర్ ఇదే మీకు వాట్సాప్లో ఇచ్చింది, నేను కాల్ మాట్లాడేది పర్సనల్ నెంబర్. స్కాన్ కూడా చేసి చేయొచ్చు. ఒకవేళ ఫోన్పే ద్వారా చేయాలనుకుంటే ఫోన్పేకి ఇక్కడ స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, దీని ద్వారా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు పేమెంట్ చేసేయడానికి ఏమైనా ప్రాబ్లం ఫేస్ అవుతుంది, లేదు పేమెంట్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతుంది అంటే మాత్రం మెసేజ్ చేసి సార్ మేము మెంటర్షిప్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, పేమెంట్ అవ్వట్లేదు అని చెప్తే మీకు ఆల్టర్నేటివ్ స్కానో ప్రొవైడ్ చేస్తాను. అది చేసిన తర్వాత మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. కంపల్సరీగా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తే మాత్రమే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కావాల్సిన కాలేజీలో బెస్ట్ ఆప్షన్ ఎలా ఎంచుకోవాలి అనేది, మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ వన్ ఎలా చూజ్ చేసుకోవాలి అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ గైడెన్స్ తీసుకొని మీ కాలేజీలో అడుగు పెట్టేంత వరకు కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.